మదర్సాల పేరుతో ఫండింగ్ కలెక్ట్ చేస్తున్నారు. అది కూడా టెర్రర్ ఫండింగ్ కలెక్ట్ చేస్తూ ఉన్నారు. మదర్సాల్లో చదువుకుంటున్నటువంటి పేద ముస్లిం పిల్లలకు మేము చదువు చేపిస్తాం, లేకపోతే వాళ్ళకి ఏదో హాస్పిటల్ కట్టిస్తామని చెప్పి ఈ పేరుతో జనం నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. దాన్ని టెర్రర్ ఫండింగ్ కోసం ఉపయోగిస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి ఉదంతాలు చాలా జరిగాయి. రీసెంట్గా ఉత్తరప్రదేశ్ మీరట్లో ఒక వ్యక్తిని, బీహార్కు చెందినటువంటి ఒక వ్యక్తిని, మొహమ్మద్ జాఫర్, అతన్ని అరెస్ట్ చేసింది యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, ఉత్తరప్రదేశ్ ఏటీఎస్ విభాగం అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను ఏం చేస్తున్నాడంటే గత కొంతకాలంగా జనం దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తూ ఉన్నాడు. మదర్సాల్లో ఇంతమంది పిల్లలు ఉన్నారు, వీళ్ళకేమో చదువు చెప్పిస్తున్నాం, లేకపోతే ఏదో హాస్పిటల్ ఫెసిలిటీ కల్పిస్తున్నాం, వాళ్ళకు మీరు సహాయం చేసిన వాళ్ళు అవుతారంటూ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడము. ఈ వసూలు చేసినటువంటి ఫండింగ్ని, డబ్బుని పాకిస్తాన్లో ఉన్నటువంటి హ్యాండ్లర్స్కి పంపిస్తూ ఉన్నాడు. ఇది ఏటీఎస్ చెబుతోంది. మెయిన్ అలిగేషన్ అది యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ విభాగం చెబుతోంది. ఇక్కడి నుంచి జైషే మహమ్మద్తో సంబంధాలు ఇతను మెయింటైన్ చేస్తూ ఉన్నాడు. చూడండి ఎంత భయంకరమైనటువంటి కాన్స్పిరసీ జరుగుతోందో. వీళ్ళని ఏమన్నాడు, ఇక్కడే పుట్టారు, ఇక్కడే చదువుకున్నారు, ఇక్కడే పెరిగారు, కానీ మన దేశానికే వెన్నుపోటు పొడుస్తున్నారు. భారతదేశ ప్రజలే, వీళ్ళేమి పాకిస్తాన్ దేశానికి చెందినటువంటి వాళ్ళు కాదు. ఈ మొహమ్మద్ జాఫర్ అంటే మతోన్మాదం తలకెక్కితే ఎలా ప్రవర్తిస్తారో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. అంటే మన దేశానికే వెన్నుపోటు పొడుస్తూ ఉన్నారు. అసలు ఏం జరిగింది ఈ ఉదాహరణ, ఈ ఉదంతంలో పర్టికులర్గా ఇన్సిడెంట్లు అంటే, రీసెంట్గా ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఆగస్టు 16వ తారీఖున మీరట్లో ఈ మొహమ్మద్ జాఫర్ అనేటువంటి 24 సంవత్సరాల వ్యక్తిని అరెస్ట్ చేసింది. జాఫర్ బీహార్లోనే అసలు ఒరిజినల్గా అతని నేటివ్ ప్లేస్ పూర్నియా జిల్లాకు చెందినటువంటి వ్యక్తి అని చెప్పి అధికారులు చెబుతున్నారు. మరి ఇక్కడికి దేనికి వచ్చాడు ఇక్కడ అనేది చదువుకోవడం కోసం వచ్చారని కొంతమంది చెప్తున్నారు. అతడు పాకిస్తాన్కు చెందినటువంటి ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ జేఈఎంతో సంబంధాలు ఉన్నాయి అని ప్రస్తుతం ప్రిలిమినరీ రిపోర్ట్ చెబుతోంది. ఇది ఎలా తెలుస్తోంది, ఎలా చెప్పగలుగుతున్నారంటే అతడి యొక్క సోషల్ మీడియా యాక్టివిటీ గత కొంతకాలంగా అతడు ఏ సాహిత్యాన్ని చూస్తూ ఉన్నాడు, అలాగే కొన్ని పోస్టులు అతను షేర్ చేసినటువంటి పోస్టులు కూడా చూస్తే మసూద్ అజర్ చేసినటువంటి ప్రసంగాలు, వాటికి సంబంధించినటువంటి క్లిప్పులు, ఆ సాహిత్యం అంతా కూడా ఇతను సోషల్ మీడియా వేదికగా స్ప్రెడ్ చేస్తూ ఉన్నాడు. అలాగే ఇతను మొబైల్లో కాల్ డేటా కానీ, వాట్సాప్ చాట్ హిస్టరీ కానీ, మిగిలిన సోషల్ మీడియా యాక్టివిటీ అంతా గమనిస్తే ఇతడు పాకిస్తాన్లో ఉన్నటువంటి హ్యాండ్లర్స్తో, జైషే మొహమ్మద్ హ్యాండ్లర్స్తో నేరుగా ప్రత్యక్ష సంబంధాలను కలిగి ఉన్నాడు. అయితే ఎంతకాలంగా ఈ సంబంధాలను మెయింటైన్ చేస్తున్నాడు, ఈ టెర్రర్ ఫండింగ్ ఇక్కడి నుంచి అక్కడికి ఎంతకాలంగా వెళ్తుందనేది ఇంకా పూర్తి స్థాయి విచారణ జరిగితే కానీ తెలియదు. ఇప్పుడు ఇది ఎలా బయటపడింది అంటే, రీసెంట్గా అతడు $5,000 బ్యాంకు ట్రాన్సాక్షన్ ద్వారా అక్కడ పాకిస్తాన్కు పంపించే ప్రయత్నం చేశాడు. అది ఎందుకనో జరగలేదు, ఫెయిల్ అయింది. తరువాత అతడు ఈ క్రిప్టో కరెన్సీ ద్వారా పంపించడానికి ప్రయత్నం చేశాడు. ఆ క్రిప్టో కరెన్సీ ఈ పంపించేటువంటి క్రమంలో మొత్తానికి ఈ ఏటీఎస్కి, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులకు దొరికేశాడు. అతన్ని అరెస్ట్ చేశారు. బేసిక్గా ఈ తరహా వ్యక్తులందరూ కూడా 18 నుంచి 17 నుంచి 25 సంవత్సరాల మధ్యలోనే ఉంటారు. ఎందుకంటే వీళ్ళని ఈజీగా మిస్గైడ్ చేయొచ్చు, లేదా ఉద్రేకపరచవచ్చు, లేదా వాళ్ళని సూసైడ్ బాంబర్స్గా తయారు చేయవచ్చు, ఈ జిహాదీ రొంపులోకి దించవచ్చు. ఎందుకంటే వాళ్ళని మోటివేట్ చేయడం, ఉద్రేకపరచడం చాలా ఈజీ. 25 దాటిన తర్వాత కొంచెం విచక్షణ జ్ఞానం వస్తుంది, కొంచెం ఆలోచన వస్తుంది, కొంచెం ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీసు, ఈ బంధనాలు ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి కొంచెం ఆలోచిస్తాడు, ఇందులోకి వెళ్ళొచ్చా, రైట్ మార్గమా, రాంగ్ వేలు వెళ్తున్నాం అనేటువంటి ఆలోచన ఉంటుంది. ఇప్పుడు ఇతను కూడా 24 సంవత్సరాల వ్యక్తే, జాఫర్, బీహార్కి చెందినటువంటి వ్యక్తి. ఇప్పుడు ఈ రొంపిలో చిక్కుకున్నాడు. ప్రస్తుతం మొబైల్ ఫోన్లో ఏం కనిపించింది అంటే, ఈ కొన్ని జిహాదీ వాట్సాప్ గ్రూపులతో కూడా ఇతనికి సంబంధాలు ఉన్నట్టుగా గుర్తించారు. మసూద్ అజర్కు సంబంధించినటువంటి ప్రసంగాలు, ప్రచార కంటెంటు సోషల్ మీడియాలో షేర్ చేసినట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. దీంతో పెద్ద వేకప్ కాల్ ఏంటి అంటే, ఒక అలార్మింగ్ సిచ్యువేషన్ ఏంటంటే, సోషల్ మీడియా వేదికగా రిక్రూట్మెంట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. హేట్రెడ్ని, ఒక మతం పట్ల లేకపోతే హిందువుల పట్ల హేట్రెడ్ని జనరేట్ చేయడంతో పాటు ఈ రాడికలైజేషన్ దిశగా కూడా యూత్ని అట్రాక్ట్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతున్నాయి. కోడ్ లాంగ్వేజ్లతో ఎవరైతే కాస్త ఆర్థికంగా బలహీనంగా ఉన్నారో, లేకపోతే ఎవరైతే కాస్త ఈ మతోన్మాదం తలకెక్కినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళని బ్రెయిన్ వాష్ చేసి ఇటువైపు లాగుతూ ఉన్నారు. వాళ్ళని కొన్ని సందర్భాలలో పీఓజేకి తీసుకెళ్ళి అక్కడ ఉగ్రవాద శిబిరాలకు తరలిస్తున్నారు. వాళ్ళని ఆయుధ శిక్షణ ఇప్పించి అటువైపు ఉగ్రవాద సంస్థలకు వాళ్ళని పంపించేస్తున్నారు. ఇంత పెద్ద కాన్స్పిరసీ, ఆర్గనైజ్డ్ కాన్స్పిరసీ జరుగుతోంది. ఎప్పటికప్పుడు మన ఏటీఎస్ కానీ, ఇంటెలిజెన్స్ బ్యూరో కానీ,
లేదా మిగిలిన ఎన్ఐఏ కానీ ఈ సంస్థలన్నీ కూడా అప్రమత్తంగా పనిచేస్తూ ఉండడంతో దేశానికి పెద్ద ప్రమాదాల నుంచి బయట పడేయగలుగుతున్నారు. కానీ ఎప్పటికప్పుడు కొత్త కొత్త థ్రెట్స్ పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఈ సోషల్ మీడియా వేదికగా కూడా కొత్త ఉద్యమాలు ఏ విధంగా అయితే మనం చూస్తున్నామో ఈ టెర్రర్ ఫండింగ్ కోసం కూడా సోషల్ మీడియాను వాడుకుంటూ ఉన్నారు. రిక్రూట్మెంట్ కోసం కూడా దీన్ని వాడుకుంటూ ఉన్నారు. సో ఇలా ఫేస్బుక్ పేజీలు కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ పేజీలు కానివ్వండి, మిగిలిన ఈవెన్ ఎక్స్ హ్యాండిల్లో కూడా ఈ విధమైనటువంటి తతంగం ఇదంతా కూడా జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు ఈ క్రిప్టో యాంగిల్ కూడా బయటపడుతుంది. ఎందుకంటే కొన్ని ట్రాన్సాక్షన్స్ బ్యాంక్ ద్వారా చేస్తే ఈజీగా దొరికేస్తాం. ఎందుకంటే ఫారిన్ కంట్రీస్కి డబ్బు పంపించాలనుకున్నప్పుడు ఇప్పుడు గవర్నమెంటు ఆర్బీఐ నియంత్రణలు చాలా రూల్స్ని కూడా కఠినతరం చేసింది. కాబట్టి ఈ క్రిప్టో కరెన్సీ ద్వారా పంపించే ప్రయత్నం చేశాడు. ఇప్పటికీ చెప్తున్నది విషయం ఏంటంటే USDT అంటే క్రిప్టో మార్గాల ద్వారా పాకిస్తాన్కి నిధులు పంపించినట్టుగా అనుమానాలు ఉన్నాయి. ప్రస్తుతం అయితే $5,000 పంపిస్తున్నటువంటి క్రమంలో దొరికేశాడు. బట్ ఇంతకుముందు ఇదే విధంగా ఎంత డబ్బును పంపించాడా లేదా, ఏంటి ఇతర నెట్వర్క్ ఏంటి, ఇదంతా కూడా ప్రస్తుతం ATS యోగి సర్కార్ దీనిపైన చాలా సీరియస్గా ట్రాక్ చేస్తోంది. ఈ మరిన్ని విషయాలు రావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతానికి మీరట్లో ఉన్నటువంటి ఒక మదర్సాలో అతడు చదువుకున్నట్టుగా ATS చెబుతోంది. 2022వ సంవత్సరంలో మౌల్వీ కోర్సు, మౌల్వీ అంటే మత పెద్దలుగా తయారు కావడానికి అక్కడేవో వాళ్ళకు కొన్ని సాంప్రదాయ కోర్సు ఉంటే ఆ కోర్సుని ఇతను చేసినట్టుగా ఉన్నాడు. రిపోర్ట్స్ని బట్టి అదే అర్థమవుతుంది. సో ఇది అంత కోర్సు వరకు ఓకే, కానీ ఇతడు మతోన్మాదాన్ని తలకెక్కించుకుండడం వలనే ఈ విధంగా తయారైనట్టుగా అంచనా అవుతోంది. ఇప్పుడు ఈ పోలీస్ ఇన్ఫర్మేషన్లో తెలియాల్సినటువంటి విషయాలు, పాకిస్తాన్లోని హ్యాండర్లు ఎవరెవరు, డబ్బు ఎక్కడి నుంచి వస్తోంది, జనం దగ్గర నుంచి కాకుండా ఇంకెక్కడి నుంచి అయినా వసూలు చేస్తూ ఉన్నాడా, ఈ క్రౌడ్ ఫండింగ్ ఎవరికి పంపిస్తూ ఉన్నాడు, ఇంకెవరెవరితో కమ్యూనికేషన్ ఉంది, ఇతడు సింగిల్ ఒక వ్యక్తి వోల్ఫ్ లైన్ అటాక్ అంటారు, లేకపోతే ఇతనితో పాటు మరికొంత నెట్వర్క్ లింక్ అయి ఉన్నదా, ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు కూపీలాగేటువంటి ప్రయత్నం జరుగుతోంది. కానీ చాలా పెద్ద ప్రమాదం మాత్రం భారత్కి పొంచి ఉంది. రీసెంట్గానే ఆగస్టు 15కు ముందు కూడా 12, 13వ తారీఖున అమిత్ షా గారు ప్రకటించారు. షహజాద్ భట్టి అనేటువంటి ఒక పెద్ద బ్రెజిల్లో ఉండి ఆపరేట్ చేస్తున్నాడు. అతడి నెట్వర్క్ని 14 రాష్ట్రాల్లో 253 మందిని, కొంతమందిని డీటైన్ చేశారు, కొంతమందిని పూర్తిగా అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వాళ్ళ విచారణ కూడా జరుగుతోంది. సో పెద్దగా భారతదేశాన్ని ముక్కలు చేయాలి, భారతదేశంలో బాంబు దాడులు చేయాలి, అశాంతి సృష్టించాలి, ప్రభుత్వాన్ని డీస్టేబిలైజ్ చేయాలి అనేటువంటి కుట్రలు చాలా పెద్ద ఎత్తున పాకిస్తాన్ ISI అక్కడ కూర్చొని వీళ్ళందరినీ కూడా మన దేశంలో ఉన్నటువంటి ప్రజల్ని మనకు శత్రువులుగా మార్చి మన మీదకి ఉసుగొలుపుతోంది. ఇలాగా ఈ జాఫర్ లాంటి వ్యక్తులు కూడా అందులో ఉండడం. మరి ఇలాంటి దేశద్రోహుల్ని ఏం చేయాలి? చట్టపరంగా డెఫినెట్గా ప్రభుత్వం శిక్షిస్తుంది. దురదృష్టం ఏంటంటే చాలా సందర్భాల్లో ఏదో ఒక పేరు చెప్పి చట్టంలో ఉన్న చిన్న లొసుగుని ఆధారంగా చేసుకుని బెయిల్ మీద బయటకు వచ్చేయడం, మళ్ళీ వీడి దందా మొదలు పెడుతూ ఉన్నాడు. నాకు తెలిసి నన్ను అడిగితే ఇలాంటి వాళ్ళని లైఫ్ ఇంప్రిజన్మెంట్ వేయాలి. జీవితకాల ఖైదు వేస్తే మరొకడు ఇలాంటి తప్పు చేయడానికి 1కి 10 సార్లు ఆలోచించేటువంటి పరిస్థితి ఉంటుంది. చాలా సందర్భాల్లో ఎస్కేప్ అయిపోతూ ఉన్నారు ఇలాంటి జాఫర్ లాంటి వ్యక్తులు. మీ అభిప్రాయం ఏంటి ఈ విషయం పట్ల? ఇలాంటి టెర్రర్ ఫండింగ్ని ఆపాలంటే ఏం చేయాలి? మదర్సాల మీద మరింత నిఘా పెంచాలన్నా ఏం జరగాలి? తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.